హలో ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో మనం డ్రగ్ యొక్క మెటబాలిజం గురించి డిస్కస్ చేద్దాము. అంటే ఒక డ్రగ్ అనేది దాని యొక్క అబ్జార్ప్షన్ కంప్లీట్ చేసుకొని బ్లడ్ ద్వారా దాని యొక్క టార్గెట్కి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ డ్రగ్ అనేది దాని యొక్క యాక్షన్ కంప్లీట్ చేసుకొని మెటబాలిజంకి లివర్ దగ్గరికి వెళ్ళాలి. సో నథింగ్ బట్ మెటబాలిజం, మూమెంట్ ఆఫ్ డ్రగ్ ఫ్రమ్ ద site of distribution to the liver for metabolism, for biotransformation, for inactivation. అంటే ఏంటి ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ మెటబాలిజం ఏంటంటే కనుక డ్రగ్ మెటబాలిజం మేక్ ద లిపోఫిలిక్ డ్రగ్ టు నాన్ లిపోఫిలిక్ నథింగ్ బట్ హైడ్రోఫిలిక్ డ్రగ్ టు రెడీలీ ఎక్స్క్రెట్ త్రూ ద యూరిన్. సో మెటబాలిజంలో ఏం జరుగుతుంది, ఒక యాక్టివ్ డ్రగ్ ఇంకా యాక్టివ్ డ్రగ్గా మారచ్చు, ఒక ఇన్యాక్టివ్ డ్రగ్ యాక్టివ్ డ్రగ్గా మారచ్చు, ఒక ప్రో డ్రగ్ అనేది యాక్టివ్ డ్రగ్గా మారచ్చు, లేకపోతే ఒక లెస్ టాక్సిక్ డ్రగ్ అనేది టాక్సిక్ డ్రగ్గా మారచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ ప్రొడ్యూసెస్ ఎన్ అసిటైల్ పారా బెంజిక్వినోన్ ఎమైన్, ఎన్ అసిటైల్ పారా బెంజిక్వినోన్ ఎమైన్, ఏ టాక్సిక్ మెటబోలైట్ ఆన్ హై డోస్ ఆర్ కంటిన్యూస్ యూసేజ్ ఆఫ్ పారాసిటమాల్ దట్ లీడ్స్ టు హెపటోటాక్సిటీ. అండ్ అయితే ఈ డ్రగ్ మెటబాలిజం అనేది బాడీలో లివర్లో CYP450 సైటోక్రోమ్ P450 అనే ఎంజైమ్స్ ద్వారా జరుగుతుంది. In the regarding drug metabolism, there are two phases, phase 1 metabolism, phase 2 metabolism. phase 1లో ఏమవుతుందంటే కనుక ఫంక్షనల్ గ్రూప్స్ యాడ్ అవుతాయి, లైక్ పోలార్ ఫంక్షనల్ గ్రూప్స్ యాడ్ అవుతాయి. అండ్ phase 1 ఈజ్ నోన్ యాజ్ ఫంక్షనలైజేషన్ రియాక్షన్, అండ్ phase 2 ఈజ్ నోన్ యాజ్ నాన్ ఫంక్షనలైజేషన్ ఆర్ కాంజుగేషన్ రియాక్షన్స్. ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ phase 1 మెటబాలిక్ రియాక్షన్స్ ఆఫ్ డ్రగ్స్: ఆక్సిడేషన్, రిడక్షన్, హైడ్రాలసిస్, సైక్లైజేషన్, డీసైక్లైజేషన్. And phase 2 metabolism, nothing but phase 2 drug metabolism is conjugation reaction, glucuronidation, sulfation, acetylation, methylation, conjugation with amino acid, thiosulfate conjugation. So like this, these are the example of phase 1 phase 2 metabolic reactions. So ఇంకొంచెం డీటెయిల్గా, సో ఆల్రెడీ నేను చెప్తున్నాను ప్రతి షార్ట్లో కూడా. సో ఏదైతే ఈ షార్ట్ అంతా ఒక బేసిక్ ఐడియా కోసం, ఆ బేసిక్ ఐడియాలో ఖచ్చితంగా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఈ పాయింట్స్ ఇంకొంచెం మీరు ఎలాబరేట్ చేయడానికి మీ దగ్గర ఉన్న నోట్స్లు కావచ్చు, మీ దగ్గర ఉన్న మెటీరియల్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ ప్రిఫర్ చేసి మోర్ నాలెడ్జ్ నేర్చుకోండి. అండ్ బేసిక్ ఐడియా, బేసిక్ స్ట్రెంత్ మీ దగ్గర ఉన్నప్పుడు కాంపిటేటివ్ ఓరియంటేషన్లో సక్సెస్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. సో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, డెఫినెట్గా షేర్ చేయండి. మీరు ఎటువంటి ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా ఎస్ యూ కెన్ కాంటాక్ట్ మై, విల్ హెల్ప్ యూ. అండ్ అలాగే ప్రతి షార్ట్లో కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ, మన యొక్క వాట్సాప్ ఛానల్ కానీ, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ డెఫినెట్గా మీరు లింక్స్ యూస్ చేసి ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్.